బట్ దిస్ ఇస్ మై డెస్టినీ. మంచి కెరీర్ వదులుకొని ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే చెప్పే కదా మీకు నేను స్వతహాగా ఒక సామాజిక చింతన కలిగినటువంటి ఒక భావజాలంతో నేను సమాజంలోకి వచ్చిన వాడిని. సంఘం కావచ్చు, ఏబీపీ కావచ్చు, తర్వాత ఒక సోషల్ కాన్షియస్నెస్. మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండేవాడు, మానవ సేవ మాధవ సేవ. ఆయన చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి, కానీ ఎంతసేపు సర్వీస్ మాట్లాడుతుండే. హీ నెవర్ టాట్ మీ దట్ యూ హ్యావ్ టు మేక్ మనీ. He always used to tell me that, మానవ సేవ మాధవ సేవ. మనీ కదా ఇక్కడికి వచ్చి సమ్టైమ్స్ ఐ కర్స్ హిమ్. లేరు ఇప్పుడు పెద్ద ఆయన. ఎప్పుడన్నా డబ్బు సంపాదించాలా, డబ్బు దాచిపెట్టాలని చెప్పకపోతే నువ్వు ఎప్పుడు మానవ సేవ మాధవ సేవ అంటే అది ఎక్కి అంత పెద్ద ఉద్యోగం సంపాదించి వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాం కదా అని చెప్పని అనుకునేవాడిని. పవన్ కళ్యాణ్ తో ఎట్లా పరిచయం అయింది? కళ్యాణ్తో పరిచయం కావడానికి శరత్ మరార్ అని గబ్బర్ సింగ్ అవన్నీ సినిమాలు తీస్తాడు కదా, శరత్ అండ్ మేమిద్దరం క్లాస్మేట్లం ఎంబీఏలో. తర్వాత శరత్ జాయిన్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత మేము స్టాఫ్ కాలేలో ఇద్దరం కలిసి పనిచేసినాం. ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసాము. తర్వాత ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన ఈ గాట్ ఇన్ టచ్ విత్ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు. ఆ ఫ్యామిలీకి బాగా దగ్గరైన తర్వాత కళ్యాణ్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిలిం ఆన్ స్టూడెంట్ లీడర్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టూడెంట్ లీడర్ మీద చేయాలంటే, సో ఐ వాంట్ టాక్ టు సమ్ ప్రాక్టికల్ స్టూడెంట్ లీడర్ లాంటి మేము పోయి కూర్చొని మాట్లాడి అట్లా బంధం అల్లు అరవింద్ గారితో తర్వాత వారితో పెరిగింది. సో దట్స్ హౌ దట్ రిలేషన్షిప్ బిల్ట్. అండ్ దెన్ ఆయనే ప్రేరేపించి 8 months ఆఫ్ టైమ్ యార్, వై డోంట్ యూ గివ్ మీ, లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ వరల్డ్ అంటే, ఇక అట్లా మన ఊళ్ళల్లో మీకు తెలుసో తెలియదు కానీ మా దగ్గర ఊళ్ళల్లో బాయిలో దూకుతారు కదా, బట్టలన్నీ నిప్పి జాంగ మీద దమ్మని ఉరుకొచ్చి ఈత కొడుతుంది, ఉరుకొచ్చి ఈత దొరుకుతారు. అట్లా జాంగ కూడా వేసుకోకుండా దూకినట్టు పాలిటిక్స్ లో 8 months అని చెప్పని వచ్చినాను. విత్ సో మచ్ ఆఫ్ హెజిటేషన్. బాగా ఆలోచించి ఇంట్రాస్పెక్ట్ చేసి రైటా రాంగా, మన గాడ్ ఫాదర్ లేరు, సక్సెస్ అయితే మాకు ఫ్యామిలీ ఒప్పుకుందా అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడ మళ్ళీ ఏదంటే? అంటే ఐ కన్విన్స్డ్ మై వైఫ్. అంటే నేను కొంచెం నేను మనసుకి ఎక్కింది అంటే నేను చేసేస్తా. అది కొంత మై వైఫ్ వాజ్ అ సఫరర్ ఆఫ్ కోర్స్. మేబీ దే లాస్ట్ అ లాట్. ఈ 17 years ఆఫ్ జర్నీలో వాళ్ళకి నా పర్సనల్ టైం పోయింది. తర్వాత మేబీ కంఫర్ట్స్ దే లాస్ట్, నా పిల్లలు కానీ. బట్ దెన్ ఇది నా డెస్టినీ అనుకున్నా. ఒకటి నాకు ఇది దైవ కార్యం అనుకొని వచ్చిన వాడిని నేను. ఇవాటికి కూడా చెప్తున్నా, నమ్మరో నాకు తెలియదు. రాజకీయం అనేది 10 మందికి సేవ చేయడానికి ఒక పరమావధి. 10 మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. మనం చచ్చిపోయినా మన జీవితం సార్థకమవుతుందన్న ఒక్క నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత సరే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 8 నెలల్లోనే సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేశాను. నేను చెప్పా కదా, అదే చిరంజీవి గారు బాగా ఆదరించినారు, పవన్ కళ్యాణ్ గారు ఆదరించినారు. నేను పని కూడా ఎట్లా చేసిన, పిఆర్పీలో నిద్రలేని రాత్రులు అక్కడ కూడా గడిపినాం, పని చేసినాను. ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ వర్క్? లాట్ ఆఫ్ వర్క్ వి డిడ్. అనాలిసిస్, సర్వేస్, తర్వాత ఆర్గనైజేషనల్ బిల్డింగ్ కావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ దాంట్లో పార్టిసిపేట్ అయినాను. తర్వాత ప్రజలు ఎవ్వరు వద్దంటే కూడా చిరంజీవి గారిని ఒప్పించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయించినాము ఆయన క్యాంపెయిన్. సో వీఆర్ షేపింగ్ అప్ ద పార్టీ. అదే టైంలో తెలంగాణ ఉద్యమము, తర్వాత చిరంజీవి సికింద్రాబాద్ లో మంచి ఓట్లు వచ్చాయి. నేను నాది ఒకటే పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు విద్యాధరరావు గారు, సి రామచంద్రయ్య గారు, వాళ్ళందరూ చాలా మంది పెద్ద వాళ్ళంతా చిరంజీవి గారి మీద ప్రివైల్ అయిపోయి నువ్వు పోటీ చేయొద్దు, పోటీ చేస్తే మనం ఓడిపోతాము, మనకు సీట్లు రావు అంటే నాది ఒకటే ఉండే అనమాట. ఎంతమంది మీరు 100 మంది పోటీ చేస్తారు, ఆ 100 మంది డిఫీటెడ్ కార్పొరేటర్స్ గా పార్టీ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతారు కదా, ఓడిపోతాం కదా అని చెప్పని నాయకత్వం తయారు చేసే అవకాశాన్ని ఎందుకు కోల్పోతా ఉన్నారు మీరు, తప్పవుతుంది అని చెప్పని ఒప్పించి ఆయన పాపం వారు ఒప్పుకున్నారు. అప్పుడు ఈల్డెడ్ టు మై ప్రెషర్ అండ్ అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫీల్ చేశాం. తక్కువ ఓట్లు వచ్చినాయి. ఒకటి అప్పుడు మనకు కూకట్పల్లిలో కూకట్పల్లిలో ఒక యాదవ్ గెలిచినాడు. బట్ దెన్ 100 లీడర్లు తయారైండు, 100 కార్పొరేటర్ తయారైండు. ఆ విజిటింగ్ కార్డు వేసుకుని డిఫీటెడ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అని పోలీస్ స్టేషన్ పోతాడు, పని చేసుకుంటాడు. అట్లా పార్టీ బాగా షేప్ అవుతున్న తరుణంలో దురదృష్టం చిరంజీవి గారు తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం తీసుకోవటం, దాని నుంచి బయటకు రావటం, దాని నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. అంటే అది కూడా పెద్ద లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, అరే నువ్వు బీఆర్ఎస్ టు పీఆర్పీ టు బీఆర్ఎస్ అంటే నేను ఆయాల పీఆర్పీలో చిరంజీవి గారికి దగ్గర, పవన్ కళ్యాణ్ గారికి దగ్గర, నాగబాబు గారి దగ్గర, అల్లు అరవింద్ గారి దగ్గర, వాళ్ళ కుటుంబానికి దగ్గర, పీఆర్పీలో ఉన్న నాయకులందరూ కూడా.